హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండింగ్ అప్డేట్స్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ప్రముఖ తెలుగు కన్నడ నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించారు. జీ తెలుగులో వస్తున్న త్రినయని సీరియల్లో తిలోత్తమ అనే నెగటివ్ రోల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ నటి అంతకుముందు తెలుగులో నిన్నే పెళ్లాడుతా, స్వర్ణ ప్యాలెస్, కోడళ్ళు మీకు జోహార్లు అనే సీరియల్స్లోనూ ప్రతినాయక పాత్రలలో నటించింది. స్వతహాగా కర్ణాటకకు చెందిన ఈ నటి రోబో ఫ్యామిలీ అనే కన్నడ సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చి వరుసగా చాలా సీరియల్స్లలో నటించి ఎనలేని గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత నిన్నే పెళ్లాడుతా అనే సీరియల్ ద్వారా తెలుగు నాటకంలోకి అడుగుపెట్టి ఇక్కడ మంచి అవకాశాలను దక్కించుకుంటుంది. చిన్నతనంలోనే పెళ్లి చేసుకున్న పవిత్ర ఆ తర్వాత భర్తకు దూరంగా ఉంటుంది. ఈ నటికి 22 సంవత్సరాల కుమారుడు, 19 సంవత్సరాల కూతురు ఉన్నారు. అయితే షూటింగ్ నిమిత్తం పవిత్ర ఆదివారం ఉదయం బెంగుళూరు నుంచి హైదరాబాదుకు వస్తుండగా కర్నూల్ హైవేపై మహబూబ్నగర్ జిల్లాలోని షేరిపల్లి గ్రామం వద్ద వనపర్తికి వెళ్తున్న బస్సును ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ సమయంలో కారులో ఆమెతో పాటు ఉన్న డ్రైవర్, మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు కాగా స్థానికులు గమనించి వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా నటి పవిత్ర మృతితో కన్నడ, తెలుగు టీవీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం ఛాయలు అలుముకున్నాయి. తోటి నటులు ఆమె మృతికి సంతాపం తెలుపుతూ పవిత్రతో తమకు ఉన్న జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం